తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి ఎప్పుడూ పాల్గొనలేదని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్పు చేసి రాష్ట్రం తెచ్చామంటే సరిపోతుందా అని మండిపడ్డారు. ఇక 2015 విగ్రహాల మార్పు కాదు, ప్రజల బ్రతుకులు మార్చాలన్నారు. గ్రామాల్లో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాలను రేవంత్ తొలగిస్తారా అని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్. ఈ మధ్య గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమం గురించో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి ఆయన మాట్లాడడం వింటే 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రకు పోయిందట. అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యాఖ్యలు, ఆయన యొక్క చర్యలు ఉన్నాయి. సరే, రేవంత్ రెడ్డి గారు చరిత్రలో ఎప్పుడన్నా ఒకనాడు జై తెలంగాణ అన్నది లేదు, ఒకనాడు అమరవీరుల స్తూపం దగ్గర 2 పూలు పెట్టింది లేదు, ఉద్యమంలో ఒకనాడు రాజీనామా చేసిన పాపాన పోలేదు. ఏ ఒక్క రోజు కూడా ఆయన ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి కాదు. ఇవాళ ఆయన మాట్లాడే వ్యాఖ్యలు, అంటే డిసెంబర్ 9వ తేదీ తెలంగాణ ప్రకటన వచ్చిందంటే అది కేసీఆర్ గారి ఆమరణ దీక్ష ఫలితం. తెలంగాణ ప్రజల పోరాట ఫలితం డిసెంబర్ 9, 2009 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన. కానీ ఇవాళ ఎవరో దయాదాక్షిణ్యాల మీద తెలంగాణ వచ్చింది అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం అంటే ఇది తెలంగాణ ఉద్యమకారులను అవమానించడం, తెలంగాణ అమరులను కూడా, త్యాగాలను కూడా అవమానించడమే అవుతుంది. తెలంగాణ చరిత్ర అంతా కూడా చూస్తే కాంగ్రెస్ పార్టీదంతా కూడా ద్రోహ చరిత్ర. తెలంగాణకు నంబర్ 1 విలనే కాంగ్రెస్ పార్టీ. అడుగడుగునా తెలంగాణ ప్రజల ఆకాంక్షను కాలరాసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఉద్యమాలను అణిచివేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎంతో మంది ప్రాణాలను బలిగొన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అసలు మొట్టమొదలు ఆంధ్రప్రదేశ్తో కలవము, మా రాష్ట్రం మాకే ఉండాలంటే కూడా ఆనాడు ఆంధ్ర నాయకుల లాబీయింగ్కు తల ఒగ్గి ఉన్న తెలంగాణను ఆంధ్రాలో కలిపిందే కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనేటువంటి నినాదంతో ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నాడు కేసీఆర్. ఆ దీక్షకు కూడా కూర్చోనీయకుండా కేసీఆర్ను అరెస్ట్ చేసి తెలంగాణ ఉద్యమం లేదని ఆంధ్ర సరిహద్దుల్లో ఖమ్మం జైల్లో పెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీయే కదా. ఖమ్మం తీసుకపోతే తెలంగాణ ఉద్యమం ఉండదు, తెలంగాణ రాకుండా చేయొచ్చు అని ఖమ్మం జైల్లో కేసీఆర్ను పెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీయే కదా. జైల్లో పెట్టిన నిరాహార దీక్ష కొనసాగించి 11 రోజులు ప్రాణం సహితం వదలడానికి సిద్ధపడి కేసీఆర్ యొక్క పోరాట ఫలితం కదా డిసెంబర్ 9వ తేదీ ప్రకటన. జయశంకర్ గారు కేసీఆర్ గారి సూచనలతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది అని ఇంగ్లీష్లో ఆయన రాసిచ్చిన దాన్నే రాత్రిపూట చిదంబరం గారు ఢిల్లీలో ప్రకటన చేశారు. మరి ఇప్పుడు తెలంగాణ తెచ్చింది కేసీఆరా, ఇంకెవరో సానుభూతితో ఇచ్చిండ్రా? ఈ రేవంత్ రెడ్డి ఆ రోజు తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉండి రాజీనామా చేయమంటే చేయకుండా పారిపోయినటువంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమం కోసం. ఆ రోజు చంద్రబాబు నాయుడును నిలదీస్తుంటే ఎవడ్రా మా చంద్రబాబు నాయుడు నిలదీసేది అని తుపాకీ పట్టుకొని బయలుదేరిన రైఫిల్ రెడ్డి రేవంత్ రెడ్డి. మాట మార్చిన చంద్రబాబు నాయుడును తెలంగాణ ప్రజలు ఎక్కడికక్కడ నిలదీసిండ్రు. నిరసిస్తే ఎవడ్రా అడ్డుకునేదని తుపాకీ పట్టుకొని బయలుదేరింది ఈ రైఫిల్ రెడ్డి కాదా? నిజంగా తెలంగాణ 2004లో ఇచ్చిన మాట ప్రకారం సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చుంటే ఒక్క బిడ్డ ప్రాణం కూడా పోయి ఉండేది కాదు కదా. కరెక్ట్గా 15 ఏళ్ళు ఇవాళకి, అంటే మొన్న డిసెంబర్ 9కి 15 ఏళ్ల కింద చిదంబరం గారి ప్రకటన వచ్చిందంటే అది కేసీఆర్ దీక్ష ఫలితం. ఆ ప్రకటన కేసీఆర్ గారి సూచనలతో జయశంకర్ గారు తన స్వహస్తాలతో రాసినటువంటి ప్రకటన ఆ రోజు ఢిల్లీ నుంచి వచ్చింది. నవంబర్ 29 లేకపోతే డిసెంబర్ 9 లేదు, డిసెంబర్ 9 లేకపోతే జూన్ 2వ తారీఖు లేదు. ఇది చరిత్ర సాటుతున్నటువంటి సత్యం. ఈ సత్యాన్ని ఏమార్చాలని
వెకిలి మకిలి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏదో సోనియా గాంధీ గారు దయతలిచి తెలంగాణ ఇచ్చిందట. దయతలిచి తెలంగాణ ఇచ్చేది ఉంటే కాంగ్రెస్ పార్టీ అసలు తెలంగాణను ఆంధ్రలో కలపది. కలిపిన 69 ఉద్యమంలో ప్రజల తీర్పును అనుసరించి అప్పుడే తెలంగాణ ఇచ్చేది ఉండే. పోనీ 2004లో పొత్తు పెట్టుకున్నప్పుడన్నా తెలంగాణ ఇచ్చేది ఉండే. ఎప్పుడు ఇచ్చిండ్రు మీరు? కేసీఆర్ దీక్ష చేసి విద్యార్థులు, ప్రజలు, సమస్త తెలంగాణ 3 కోటి ప్రజలు రోడ్ల మీదకి వస్తే ఇంకా తప్పని పరిస్థితుల్లో ఇచ్చారు.